వాన్ అవుతాను, కానీ ఊరికే ప్రేక్షక పాత్ర ఆడు కూర్చొని కుర్చీలో కూర్చుంటే ఏమొస్తుంది? షమ్లా గారు కూడా ఆలోచన చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి. మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు. సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి రాష్ట్రంలో? ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికల్లో చూసుకోండి, ఏ రాష్ట్రంలో ఇటువంటి రిజల్ట్ వచ్చిండదు. మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా? ఎవరి కోసం మా పోరాటం? ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం? ప్రజల కోసం కాదా? ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని ఎండగట్టడం కోసం కాదా? ప్రజల సమస్యలను తీర్చడానికి కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికోసం కాదా మేము పడేది ఈ తాపత్రయం? దీన్ని పక్కన పెట్టుకొని కొంతమంది జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతున్నారు. సభ్యత్వం పోతుందంట. ఏందయ్యా సభ్యత్వం పోయేది? నాకు అర్థం కావడం లేదు. ఒక వెంట్రుకతో సమానంగా సోనియా గాంధీతో ఆ రోజు ఒక మాటకు వచ్చేసిన తర్వాత తృణప్రాయంగా ఇట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి ఇట్లా రాజీనామా చేసి పులివెందుల అసెంబ్లీకి 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ అయ్యా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో లేకుండా ఈ దేశంలోనే అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి కడప పార్లమెంట్లో పోటీ చేస్తే 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర అయ్యా జగన్మోహన్ రెడ్డిది. ఆయన ముందరేది మీరు ఫ్రూట్ పోతున్నారు? ఆయన ముందరా మీరు మాట్లాడేది? గుర్తుపెట్టుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఒక పక్క పోరాటం చేస్తానే, ఎవరికైనా సమస్య వచ్చిన తర్వాత కోర్టులకు పోయి సమస్య పరిష్కారం చేసుకోవడం ఆనవాయితీ. మనకున్నటువంటి న్యాయస్థానం ఏంటంటే కోర్టులకు పోవడం, కోర్టును ఆశ్రయించడం. ఏదైనా మనం జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినారు, మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి. కోర్టులో ఆ యొక్క స్పీకర్కు మీ యొక్క నోటీసులు, మీ యొక్క సంజాయిషి ఇవ్వండి అని చెప్పి అడిగి 4 నెలలు అవుతుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 4 నెలల నుంచి ఎందుకు మీరు కౌంటర్ వేయడం లేదు? ఒకవేళ మాకు లేదనుకో, కోర్టు తీర్పు చెప్తే మేము విరమించుకుంటాం కదా. మరి కోర్టుకు ఎందుకు గాను మీరు ఇంతవరకు మీరు ఆ నోటీసు స్పందించడం లేదు? ఎందుకు కోర్టుకు మీరు అఫిడవిట్లు వేయడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను.